ఇప్పుడైతే మనం ఒక కిరాణా షాప్ దగ్గర ఉన్నాము. ఇక్కడ ఆంటీ కూడా ఉంది. సో ఆంటీతోని మాట్లాడి ఇక్కడ ఎమ్మెల్యే పనితీరు ఎట్లా ఉంది ఒకసారి తెలుసుకుందాం. నమస్కారం ఆంటీ. నమస్తేనమ్మా. మీ పేరు ఆంటీ? భాగ్యలక్ష్మి. భాగ్యలక్ష్మి గారు. ఏం చేస్తుంటారు ఆంటీ? మేము షాప్ కిరాణా షాప్ హౌస్ వైఫ్. ఎన్ని సంవత్సరాల నుంచి ఈ బిజినెస్ రన్ చేస్తున్నారు మీరు? 30 years 30 నుంచి. years నుంచి ఇదే బిజినెస్ రన్ చేస్తున్నారు. ఎట్లుంది బిజినెస్ మళ్ళా? మామూలుగా మామూలుగా ఉంది. ఎంత వస్తుంది అంటే రోజుకి ఎంతకు వస్తుంది, నెలకు ఎంతకు వస్తుంది? అట్లా ఏం తెలియదు. బిజినెస్ అయిన దాన్ని బట్టి వస్తది కదా. ఇట్లా ఖచ్చితంగా ఇంతే వస్తది అంతే వస్తది అని ఏం చెప్పలేదు. నార్మల్ గా అయితే ఓకే, మంచిగా అయితే ఉంది. పర్లేదు పర్లేదు. ఏం చేస్తుంటారు ఆంటీ? సార్ ఏం చేస్తుంటారు? బయట బిజినెస్ చేస్తారు. పిల్లలు బాబు జాబ్ చేస్తాడు, పాప డిగ్రీ అయిపోయింది. ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ ఉంటున్నారు ఆంటీ, లేదంటే ఇక్కడ ప్రాపర్ 30 years నుంచి ఉన్నాం ఇక్కడే. ఆంటీ ఇక్కడ ఎమ్మెల్యే వచ్చేసి వివేకానంద గౌడ్ గారు కదా. ఓకే, ఆయన పనితీరు ఎట్లుంటది ఆంటీ ఇక్కడ? పర్లేదమ్మా, బానే ఉంటది. బానే. ఇప్పటి వరకు ఏమేం చేసినారు ఇక్కడ మీ ఏరియాలో? మా ఏరియాలో అయితే నాకు తెలిసి అయితే రోడ్ వేసారు. ఇంకా నాకు తెలిసి అయితే అది ఒక్కటే డైనిస్ లైన్ వేసారు. అయినా మనకు కూడా ఫస్ట్ మెయిన్ రోడే కదా ఆంటీ. ఇప్పుడు ఒక లైన్ వేసారు, డైనిస్ ఒకటి వేసారు. వాటర్ అయితే బాగా వస్తుంది, ఫుల్ వాటర్ వస్తాయి. ఒకప్పుడు వాటర్ ఎట్లుంటుండే ఈ ఏరియాలో? అంతగా రాకపోయేది, రాకపోతుండే. ఇప్పుడు వాటర్ అయితే ఫుల్ వస్తాయి, ఫుల్. మన తెలంగాణలో ఒకప్పుడు వాటర్ అంటే ఇక తెలిసిందే కదా, ట్యాంకర్ల దగ్గరికి వెళ్ళి ఉన్నది ఉంది ఉంది ఉండే 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 కొట్లాడుకునే పరిస్థితి ఉండే. గొడవడారా ఆంటీ అట్లా? నేను ఎప్పుడు గొడవలేదమ్మా. ఇప్పటి వరకు అయితే రోడ్లు వేసారు. ఇంకా కేసీఆర్ ప్రభుత్వం నుంచి మీకు ఏమైనా వస్తున్నాయా ఆంటీ? మాకేం కేసీఆర్ ప్రభుత్వం నుంచి మీకు ల్యాండ్ అంటే పొలం లేదమ్మా, ఓన్లీ ల్యాండ్స్, హౌస్ ల్యాండ్స్. అండ్ కేసీఆర్ గారి పరిపాలన మీకు ఎట్లా అనిపిస్తుంది మళ్ళా? ఏ చెప్పాలి అట్లా అంటే హ్యాపీగా నవ్వుతున్నారా, లేకపోతే ఆయన పరిపాలన బాగాలేదని నవ్వుతున్నారా? హ్యాపీగానే నవ్వుతున్నారు. మంచిగా ఉందా అయితే? పర్లేదు. గెలుస్తాడా ఆంటీ ఈసారి? అదే మన చేతిలో ఏందమ్మా. మీ ఒపీనియన్ అంటే? నేను వేస్తాను ఓటు, అందరు వేయాలని లేదు కదా. అంటే వాళ్ళకు కూడా అభిప్రాయాలు ఉంటాయి కదా. మరి అదే మరి వాళ్ళకి మీ అభిప్రాయం అడుగుతున్నా. పర్వాలేదు, మంచిగానే ఉంది. థ్యాంక్ యూ ఆంటీ. ఓకే.